వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ తో వచ్చా నేను. టేస్ట్ ఇది. దానికి కావాల్సిన పదార్థం నేను చూపిస్తాను, చూడండి. మనకు ఒక కప్పు క్యారెట్ తుడుము, దీంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవి ఉన్నాయి. ఇది ఉల్లిపాయ తరుగు, 2 బీట్రూట్లు. ఇవన్నీ చూపించాను కదా, బాగా చూడండి. నేను దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను, రండి. ఈ బీట్రూట్ని ముక్కలు చేసుకున్నాము. మంచిదండి పిల్లలకు. బీట్రూట్ తిననోళ్ళు కూడా తింటారు. మంచి బ్రేక్ఫాస్ట్. పిల్లలకు అన్ని కూరగాయలు వేసేసి, మా పిల్లలు ఇట్లాంటివన్నీ ఇష్టంగా తింటారు. మార్నింగ్ టైంలో ఇలాంటి పెడితే పిల్లలకు బీట్రూట్, క్యారెట్ అన్నీ కలుస్తాయి కదా, కరివేపాకు, కొత్తిమీర అన్ని. ఈ ముక్కలు చేసుకొని జ్యూస్ పట్టుకోవాలి. మనం ఇప్పుడు జ్యూస్ పట్టుకొని వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఏం చేయాలని. ఇప్పుడు మనం ఇది ఇలా పట్టేసుకున్నామండి మెత్తగా. బీట్రూట్ని పట్టేసుకున్న తర్వాత మనం దోసపిండి, ఇలా దోసపిండి తీసుకొని ఈ బీట్రూట్ అదంతా దీంట్లో వేసేసుకోవాలి. ఇదంతా వేసేసుకొని, మా పిల్లలు చాలా ఇష్టంగా తినేవాళ్ళండి ఇది. చిన్నగా ఉన్నప్పుడు నేను చేసేదాన్ని. బీట్రూట్ కర్రీ అట్లా చేస్తే తినేవాళ్ళు కాదు, ఇట్లా చేస్తే బాగా తినేవాళ్ళు. అంత రెడ్గా వచ్చేసింది చూడండి. మొత్తం దోసపిండిలో బీట్రూట్ వేసుకో. ఇలా అంతా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక మూకడ పెడతాను. మూకడ పెట్టిన తర్వాత అది వేడెక్క లోపల మీకు చూపిస్తాను ఏమేం చేయాలనేది. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని మూకటి స్టీగర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసి బటరన్ని వేసుకోవచ్చు, నెయ్యన్ని వేసుకోవచ్చు, లేదంటే మీగడన్ని వేసుకోవచ్చు. దీనికి ఇలాగా నేను నెయ్యి వేస్తాను. మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ ఉంటుంది బాగా ఇట్లా వేసుకుంటే. ఇప్పుడు మనం ఇది కలుపుకున్నాం కదా, కలుపుకున్నది మనం ఏం వేసుకోవాలంటే దిబ్బరొట్టెలాగా వేసుకోవాలి. కొంచెం దోసపిండి కూడా బరక పట్టుకోండి అందరూ. బరక పట్టుకుంటే బాగా వస్తుంది టేస్టీగా. ఇప్పుడు దీన్ని సగం వేసుకోండి మందంగా. మీకు పెన్నం ఏమంత వేడి ఎక్కాల్సిన అవసరం లేదు. సో నేను ఎలా వేస్తున్నానో అలా వేసేయండి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇవి ఉల్లిపాయలు, ఇవన్నీ ఇలా కలిపేసుకోండి. ఇది తుడుము, క్యారెట్ తుడుము, ఇవన్నీ మొత్తం ఇలా కలిపేసుకొని పైన వేసేసుకోండి. దానిలో చూడండి అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలాగా చూడండి, అది రెడ్గా బాగా పింక్గా నెయ్యి ఎంత మంచి, అసలు స్మెల్లే అదిరిపోతుంది. అసలు ఏ పిల్లలైనా కానీ ఇది ఇలా పెట్టేసుకోవటమే. మనం పెట్టి మూత వేసుకోవాలి. మూత వేసుకొని చిన్న సెగతో, ఇప్పుడు ఐలో అంత వేడెక్కింది కదా, చిన్న సెగతో పెట్టుకోండి. అది నేను ఇది తిప్పేసేటప్పుడు చూపిస్తాను రండి మీకు. ఇది ఇలా వస్తుంది చూడండి. చూడండి ఇదే, ఓకేనా? తిప్పేసుకోండి. చూడండి రెడ్గా అసలుకి ఎలా బీట్రూట్ కలర్ఫుల్గా ఎలా ఉందో. పిల్లలు ఇది చేసి పెట్టినామంటే వాళ్ళు చూడకపోతే మా మమ్మీ ఏదో కొత్త రెసిపీ తెచ్చింది బయట ఉంటుంది చెప్పేసి తినేస్తారు. ఇంట్లో అన్ని ఇంట్లో ఐటమేనండి పిల్లలకు మంచిది. మా ఇంట్లో 2 ఫ్యామిలీ జర్లు ఉన్నాయి. ఆ జర్లకు ఇవే చేసి పెడతాంట నేను. వాళ్ళకి ఇష్టమైనది మంచి మంచి బ్రేక్ఫాస్ట్, మంచి మంచి రెసిపీతో మీకు ఇంకా చాలా టిఫిన్ కానీ, జ్యూస్ల ఐటమ్ కానీ
రకరకాలు ఉన్నాయండి నా దగ్గర, అన్ని చూపిస్తాను. ఒక్కొక్కటి చేసుకొని పిల్లలకి పెట్టుకోండి. ఆరోగ్యం పిల్లలకి ఇంపార్టెంట్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సమ్మర్లో ఎక్కువ ఆయిల్ ఫుడ్ కాకోకుండా ఏదో బటరో కొంచెం లైట్గా మీగడో పాలతో పెరుగుతో ఏదో రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. నేను చూపెడుతుంటాను రోజు ఒకటి. నాకు మ్యాక్సిమం వీలైనంత వరకు పెడతాను. నేను ట్రై చేద్దామని. చూడండి, పిల్లలకు ఆరోగ్యంగా పెట్టుకోండి. మీరు ఏదన్నా ముందు ఏదైనా తుగు పట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా ఇట్లాంటివన్నీ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మీరు ఒక 2-3 రోజులకు మీ బ్రేక్ఫాస్ట్ పిల్లలకు వాడుకోవచ్చు అండి. బాక్స్ కంటైనర్లలో పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్ లో వాడేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఏది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనకు ఖాళీ టైం ఉందో ఆ టైంలో అన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుండి రాగానే స్నాక్స్ ఏదో ఒకటి చేసి పెట్టడం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా అంత తొందర చేసుకోలేనప్పుడు అన్ని రెడీ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకోవడం. నాకు బిజినెస్ ఉండిందండి నంద్యాల ఉన్నప్పుడు. ఆ బిజినెస్ ఉన్నప్పుడు మా పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. అన్నీ నేను ఖాళీ టైంలో చేసి అన్ని స్టోర్ చేసుకొని నేను టయానికి అన్ని ఒక టైం టేబుల్ ప్రకారం నేను షెడ్యూల్ చేసుకుందాని. మీరు కూడా అలా చేసుకోండి. ఎలా చేసుకోవాలి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన బిజినెస్ షెడ్యూల్ అనేది కూడా నేను చెప్తా ఉంటాను అప్పుడప్పుడు మధ్యలో. మీరు అలా చేసేసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. మన మహిళలం ఈ పొద్దు అందరం బయటికి పోయి ఏదో ఒక జాబో పనో లాస్ట్కి ఏదో ఒకటి చేసుకుంటూనే మన ఫ్యామిలీలు నడిచేది. ఎవరు ఇప్పుడు ఖాళీగా ఉండరు. ఈ సిటీలలో ఎక్కడైనా పల్లెటూరులలో కూడా ప్రతి మహిళలకు ఇంట్లో వంట చేసే వాళ్ళకి అందరికీ ఉపయోగపడేది నేను చూపిస్తాను మీకు. ఎలా మనం వంటింట్లో మనం ఎలా తొందరగా బయటపడి మనం ఆఫీసులకు వెళ్ళాలనేది చూడండి. ఇలా చూడండి, ఇలా వస్తుంది చూడండి, అంత ఎలా ఫ్రై అవుతుందో మొత్తం. అదండి బాగా ఫ్రై అయ్యింది చూడండి, ఎంత మంచిగా వచ్చింది బ్రేక్ఫాస్ట్. అద్దాం అన్ని చూడండి రోస్ట్ అయినాయి. అద్దాం నేను ఇప్పుడు తీసి గ్యాస్ కట్ చేసుకున్నాను. ఇదండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీంట్లో ఇంకా ఏమన్నా కావాలంటే మనము వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా మిగతా ఏదైనా రెసిపీ చేసినప్పుడు ఎలా చేయాలని చూపిస్తాను. బటరు, చీజు ఏదైనా కూడా మంచి మంచి రెసిపీలు ఉన్నాయండి మన దగ్గర. ఇప్పుడు కాలుతుంది కదా, చూద్దాం. కాలుతుంది కాబట్టి మీరు ఇంకా రోస్ట్ కావాలంటే రోస్ట్ చేసుకోవచ్చు, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా చేసుకోవచ్చు. అది మన చాయిస్. అది ఇంకా పిల్లలు తినేదాన్ని బట్టి, ఎవరి ఇంట్లో ఎలా తింటారో తెలియదు కదా. మా ఇంట్లో అయితే మా అబ్బాయికి అయితే ఇలాగనే సాఫ్ట్గా కావాలి, మా అమ్మాయికి అయితే రోస్ట్గా కావాలి. మా వాళ్ళది ఇద్దరిది ఒక్కొక్కరిది ఒక టేస్ట్ అనమాట. కాలిపోతుంది. చాలా చాలా టేస్ట్ ఉందండి. మన బేకరీలలో ఏదైనా తెచ్చుకునే దానికంటే ఇదే టేస్ట్ ఉంది. హెల్తీ ఫుడ్ అందరు చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అందరికీ ఇంకా మరిన్ని రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నా ఛానల్ సపోర్ట్ చేయండి. మేము ముందుకు వెళ్ళాలంటే అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నాకు తినాలనిపిస్తుంది, తింటుంది, నాకు నోరు ఉడుతుంది. ఓకే, అందరికి బాయ్.